హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణి. అమ్మ చేతి గుమ్మగుమ్మలకి స్వాగతం. అండి, మొన్న మీకు బిర్యానీలోని వెజిటేబుల్ కట్ట మీకు చేసి చూపించాను కదా. ఇప్పుడు మటన్ కట్ట ఎలా చేస్తారో చూద్దురు కానీ. ఇదిగోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసి అందులో 2 లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, పువ్వు అన్నీ వేసి ముందు మామూలుగానే వేయించేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా మనం ముందే వేసేస్తున్నామండి. ఇదిగోండి మసాలా: అల్లం, వెల్లుల్లిపాయ, లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క, కొంచెం మిరియాల పొడి. ఓకే, ఇది అలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా మనం అందులో వేసేసుకుంటున్నాం. ఉప్పు, కళ్ళుప్పు, పెద్దుప్పు అంటారు దీన్ని. మా వాళ్ళు ఇదే బాగా వాడతారు, టేస్టీగా ఉంటుందని. నిజంగా బాగుంటుంది. ఎక్కువ కొత్తిమీర, పుదీనా వాడాలి. పుదీనా అయితే ఎక్కువ వేస్తే కట్ట టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎంత పుదీనా, కొత్తిమీర వేసారో. మటన్ కట్ట కదా మనం చేసేది, అందుకోసమని ఆల్రెడీ మటన్ తీసుకొచ్చి దీన్ని బాయిల్ చేసి పెట్టేశారన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసి కాసేపు వేపాలి. ఇదిగోండి, ముక్కలన్నీ వేగిపోయినాయి చక్కగా. అంటే వెజిటేబుల్స్, మటన్ అన్నీ కలిపి ఇలా వేయించాలి. ఈ వేగిపోయిన ముక్కలు ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసేస్తామన్నమాట. తగినంత చింతపండు తీసుకోవాలి. ఇదిగోండి, చూసారా పులుపు దిగింది, చక్కగా ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. ఇదిగోండి, మటన్ ఉడకబెట్టినటువంటి వాటర్ కూడా మనం ఇందులో వేసేసుకుంటున్నాం. ఇందాక వేసిన చింతపండు పులుపు, ఈ మటన్ ఉడకబెట్టినటువంటి వాటరు, ఇవే ఈ కట్టాకి చాలా టేస్టీ అన్నమాట. చూసారా, ఆ కట్టాలోకి మనం ఈ శనగపప్పు ఉడకబెట్టి పెట్టారండి. శనగపప్పు, దాంట్లో కొంచెం మాత్రమే కందిపప్పు కలిపి బాగా ఉడకపెట్టేసి ఇలాగా మిక్సీ చేసేసి పెట్టారనమాట. ఇప్పుడు ఇది ఆ కట్టాలోకి ఉపయోగపడే పప్పు అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, శనగపప్పు మాత్రమే ఉపయోగించాలి, టేస్టీగా ఉంటుంది. కందిపప్పు అయితే కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ పప్పుని కలిపేస్తున్నాం. ఇదిగోండి, కట్టాకి ముఖ్యంగా మిరియాల పొడి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఇగో ఇప్పుడు యాడ్ చేస్తున్నారు మిరియాల పొడి. చిన్న ఘాటు చక్కగా టేస్టీ రావడానికి. ఆంధ్ర స్టైల్లోని బిర్యానీలో కట్ట, మటన్ కట్ట ఎలా చేస్తారన్నది చాలామందికి ఐడియా ఉండదు. ఇది చాలా చాలా బాగుంటుందండి. మొన్న చేసింది వెజిటేబుల్ కట్ట, కానీ ఇది మటన్ కట్ట అన్నమాట. ఒక్కసారి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు. సారీ. ఇదిగోండి, కట్టాలోకి కొవ్వు చాలా బాగుంటుంది. అది మనం ఉడికించే దాంట్లో కాకుండా ఇలా సపరేట్గా కొంచెం ఆయిల్ వేసి చక్కగా వేయించి అప్పుడు దీన్ని మనం కట్టాలో కలపాలన్నమాట. కొంచెం దాంట్లో కారం కూడా మీరు యాడ్ చేసుకోండి, టేస్టీగా బాగుంటుంది. ఇది వచ్చేసరికి కొవ్వు కదా, మరి వేడిలో కరిగిపోద్ది కాబట్టి అలా వేయకుండా ఇలా వేస్తే బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఈ మాత్రం కొంచెం ఈ విధంగా వేస్తే సరిపోతుంది. కట్ట చూసారా మరిగిపోతుంది ఇక్కడ చక్కగా. ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. అన్ని ముక్కలు కూడా చక్క సమానంగా పులుపుతో ఉడికిపోయినాయి. ఇదిగో ఇప్పుడు ఈ కట్టాలోని మనం ఇందాక వేయించినటువంటి కొవ్వు ఏదైతే ఉందో దాన్ని చక్కగా అందులో మనం వేసేసుకుంటున్నాం అన్నమాట. మీరు తాలింపు అనుకోండి, ఏదైనా అనుకోండి, అలా తాలింపు వేసినట్టు లాస్ట్లో. ఇది మటన్ కట్ట రెడీ అయిపోయిందండి. ఎప్పుడు తిందామా అని ఉంది. చూస్తే అంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా అయింది. ఆంధ్ర స్టైల్లో మటన్ కట్ట, దీన్ని మటన్ దాల్చా అని కూడా అంటారనమాట. ఇది స్పెషల్, కట్ట అంటేనే స్పెషల్. ఓకేనండి, చూసారా ఎంత బాగా అయిందో. దీన్ని ఇలాగే మీరు కూడా చేసుకోండి. మీరు చేసుకుంటే ఆ టేస్ట్ని మీరు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మీరు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.